హలో ఆస్పిరెంట్స్. మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కదా! నవంబర్ 17 నుంచి డిసెంబర్ వరకు ఉంటాయని మనకి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మనకి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మనకి 32,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. 32,000 అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ కంటే ఇప్పుడు చాలా తక్కువనే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మనం ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. అసలు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి, ఎంత టైంలో సాల్వ్ చేయాలి అని చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ 90 మినిట్స్లో మనం సాల్వ్ చేయాలి. మనకి ఇందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే 4 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్. మొత్తం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనమాట. మనం ఇందులో ఎక్కువగా మెయిన్గా మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ బాగా మంచిగా వస్తాయి. 3 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మనం బాగా చదువుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ని బాగా నేర్చుకుంటే మనం ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఈజీ వేలోనే అడుగుతాడు. గ్రూప్ డి కాబట్టి మనకు 10th లెవెల్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి మనం బేసిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్లో మీకు తెలుసు కదా, కాన్సెప్ట్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ఇవన్నీ వస్తాయి కదా. ఈ టాపిక్స్ అన్ని మనం నేర్చుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి అవి ఎలా ఇస్తున్నాడు అని తెలుసుకుంటే ఈజీగా మనం ఆ క్వశ్చన్స్ చూసుకుంటే మనం ఈజీగా పెట్టచ్చు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చి రీజనింగ్ మనం ఈజీగా చేయొచ్చు. ఇందులో అనాలజీస్ ఉంటాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్, డయాగ్రామ్స్ ఇస్తాడు, పెన్ డయాగ్రామ్స్ అవి ఈజీగా పెట్టుకోవచ్చు. రీజనింగ్ నేర్చుకుంటే ప్రాక్టీస్ ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్ వచ్చి మనకు తెలుసు కదా, స్టాటిక్ జీకే నుంచి అడుగుతాడు. స్టాటిక్ జీకేలో మనకు పాలిటీ ఉంటుంది, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, వీటన్నిటి నుంచి కూడా వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అది మనం జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి అందులోంచి కవర్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఈజీగా, కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువే అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్ జస్ట్ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి కవర్ అవుద్ది సబ్జెక్ట్. మన ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడు నవంబర్ 17 నుంచి డిసెంబర్ వరకు మనకు 2 మంత్స్ టైం ఉంది కాబట్టి మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎవ్రీ డే మనం ఒక 2 అవర్స్ పెట్టుకుంటే 2-3 అవర్స్ పెట్టుకుని 2 సబ్జెక్ట్స్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే సబ్జెక్ట్స్ అయితే చదువుకుని మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. మనం ఎలా ఇస్తున్నాడు, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ అని అర్థం చేసుకుని ఏ ఏరియాస్ని వస్తున్నాయో ఆ ఏరియాస్ చదువుకుంటే మనకు సరిపోదు. నెక్స్ట్ ఎంసీక్యూస్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ప్రతి సబ్జెక్ట్ కూడా ఎంసీక్యూస్ మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మెమరీ పవర్ అనేది పెరిగి ఎగ్జామ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 మంత్స్ కనుక మీరు హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, సబ్జెక్ట్స్ చదవడంలో హార్డ్ వర్క్, సాల్వ్ చేయడంలో స్మార్ట్ వర్క్ ఫాలో అయితే మనకు ఈజీగా ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ స్ట్రాటజీ ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలనే స్ట్రాటజీస్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.